తిరుమల శ్రీవారి సేవలో బ్యాండ్ మేళం మూవీ టీం నిర్మాత కోన వెంకట్, నటులు హర్ష రోషన్, శ్రీదేవి, ముక్కు అవినాష్లు పాల్గొని శ్రీవారి ఆశీస్సులు అందుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనం అందించగా అధికారులు స్వామి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపలకు వచ్చి వీరు మీడియాతో మాట్లాడుతూ మార్చి 26న బ్యాండ్ మేళం చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో ముందుగా శ్రీవారి ఆశీస్సులు తీసుకోవడం జరిగిందని తెలిపారు. అయితే వీరిని చూసేందుకు అభిమానులు ఉత్సాహం చూపించడంతో పాటు ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపారు. ఇంకా ముందు తీసుకున్నాను గేట్ దాటి తీసుకున్నాను. ఓం నమో వెంకటేశాయ. రేపు రాబోయే మార్చి 26 శ్రీరామనవమి నాడు శ్రీదేవి, రోషన్ మీద కలిసి చేసిన బ్యాండ్ మేళం చిత్రం రిలీజ్ సందర్భంగా స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం కోసం ఇక్కడికి వచ్చాం. అద్భుతమైన దర్శనం జరిగింది. స్వామివారి ఆశీస్సులు మాకు నిండుగా అందాయి. అలాగే ప్రజల ఆశీస్సులు కూడా మా టీము అందరి సందర్భంగా మీ ఆశీస్సులు కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడే స్వామివారి దర్శనం అయింది, చాలా బాగా జరిగింది. బ్యాండ్ మేళం సినిమా మార్చి 26వ తారీఖున వస్తుంది. సో మంచి విజయం రావాలని స్వామివారిని దర్శించుకున్నాం. మీ అందరి ఆశీస్సులు, మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మాకు ఉండాలనుకుంటున్నాం. మార్చి 26వ తారీఖున బ్యాండ్ మేళం సినిమా. బ్యాండ్ మేళం మార్చ్ 26న రిలీజ్ అవుతుంది. సో ఆయన ఆశీస్సుల కోసం ఇక్కడికి వచ్చాం. చాలా మంచి దర్శనం అయింది. ఖచ్చితంగా ఆయన చూసిన వెంటనే అనిపించింది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టినంత ఫీలింగ్ అనిపించింది. సో థ్యాంక్ యూ.